హలో ఎవ్రీవాన్, అందరికీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు సన్షైన్ టారో. సో ఇవాటి మన రీడింగ్ టాపిక్ వచ్చేసి ట్విన్ ఫ్లేమ్ జర్నీలో ఉన్న మీ పార్ట్నర్ ప్రజెంట్ మీకు ఛానల్ ద్వారా ఎలాంటి మెసేజ్ సెండ్ చేయాలనుకుంటున్నారు అనేది ఈరోజు మన వీడియో టాపిక్ అండి. ట్విన్ ఫ్లేమ్ మీద వీడియో చేయమని నాకు చాలా రిక్వెస్ట్ వచ్చాయి. సో అందుకోసం ఈరోజైతే నేను ట్విన్ ఫ్లేమ్ మీద రీడింగ్ చేయాలనుకుంటున్నాను. సో మీ ట్విన్ ఫ్లేమ్, మీ పార్ట్నర్ మీకు ఎలాంటి మెసేజ్ సెండ్ చేయాలనుకుంటున్నారు త్రూ ఛానల్ ద్వారా అనేది ఈరోజు మన వీడియో టాపిక్ అండి. సో మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయడం వల్ల నేను నెక్స్ట్ టైం ఏ వీడియో అప్లోడ్ చేసినా సరే మీకు టైం టు టైం నోటిఫికేషన్స్ అనేది వస్తాయి. సో దట్ ఏ వీడియో కూడా మిస్ అవ్వకుండా చూడొచ్చు. అండ్ ఆల్రెడీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కళ్ళకి చాలా చాలా థ్యాంక్స్ అండి. మీ సపోర్ట్ ఎప్పటికీ ఇట్లాగే ఉండాలని నేను కోరుకుంటున్నాను. అండ్ ఇంకొకటి వచ్చేసి, ఇది మీ పర్సన్ నేమ్ తలుచుకోండి కార్డ్స్ షఫల్ చేసేటప్పుడు అండ్ వాళ్ళతో ఉన్న మెమరీస్ అనేది గుర్తు చేసుకోండి. సో దట్ ఈ రీడింగ్ మీకు యాక్యురేట్గా రిజనేట్ అవుతుంది. సో మీకు మీ సిచ్యువేషన్కి తగ్గట్టు ఆర్ మీ ప్రాబ్లమ్కి తగ్గట్టు సో మీ నేమ్ పైన అండ్ మీ పర్సన్ నేమ్ పైన పర్సనల్గా రీడింగ్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద కనిపించే నా వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి. సో పర్సనల్ రీడింగ్స్ అనేది కంప్లీట్లీ ఛార్జబుల్ అండి, ఫ్రీ కాదు. అమౌంట్ పే చేసి రీడింగ్స్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే పర్సనల్ రీడింగ్ అయితే కాంటాక్ట్ చేయండి. సో మీ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి వస్తారా లేదా, ప్రజెంట్ వాళ్ళ సిచ్యువేషన్ ఏంటి, వాళ్ళు ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నారు, ఫర్దర్గా ఈ రిలేషన్ మ్యారేజ్ వరకు వెళ్తుందా లేదా, అసలు ఆ పర్సన్ మిమ్మల్ని ఎందుకు అవాయిడ్ చేస్తున్నారు, స్పెసిఫిక్గా మీరు ఒక పర్టికులర్ పర్సన్ గురించి రీడింగ్ తీసుకోవాలి అనుకుంటే కనుక సో నేను వెయిట్ చేయడం ఎందుకు, వాళ్ళు వస్తారా అంటే వెయిట్ చేయొచ్చు, లేకపోతే లేదు. సో వెయిట్ చేసి అనవసరంగా నా టైం వేస్ట్, అనవసరంగా హోప్స్ పెంచుకోవడం తప్ప యూజ్ ఏమీ లేదు అని మీకు అనిపిస్తే రీడింగ్ తీసుకోండి. ఆర్ ఎల్స్ మీ ఇద్దరి మధ్య థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉందా, అసలు ఆ పర్సన్కి మీరంటే ప్రేమ ఉందా లేదా యాక్ట్ చేశారా, ఏదో ఇంట్రెస్ట్తో యాక్ట్ చేశారా, టైం పాస్ చేశారా. సో ఇట్లా మీరు పర్సనల్గా రీడింగ్ తీసుకోవాలి అనిపిస్తే కనుక మెసేజ్ చేయండి. ఫర్దర్గా మీ రిలేషన్ కంటిన్యూ అవుతుందా లేదా, సో మీ ట్విన్ ఫ్లేమ్ కనెక్షన్లో ఉన్న మీ ఇద్దరు, మీ పర్సన్ మీకు ఎలాంటి మెసేజ్ సెండ్ చేయాలనుకుంటున్నారు త్రూ ఛానల్ ద్వారా చూద్దాం. అండ్ యూనివర్స్కి, ఏంజల్స్కి గ్రాటిట్యూడ్ చెప్తూ ఉండండి. కార్డ్స్ షఫల్ చేసినంతసేపు మీ పర్సన్ నేమ్ తలుచుకోండి. సో ఈ పర్సన్తో మీకు మ్యారేజ్ అవ్వచ్చు, లేకపోతే అన్మ్యారీడ్ అవ్వచ్చు, సో వేరే ఏ అదర్ రిలేషన్షిప్ అయినా ఉండొచ్చు. ఆ పర్సన్ అట్ ప్రెసెంట్ మీ గురించి ఏమనుకుంటున్నారు, మీ ట్విన్ ఫ్లేమ్ ప్రెసెంట్ ఏమనుకుంటున్నారు. యూనివర్స్, ఏంజల్స్, గ్రాటిట్యూడ్ అట్ ప్రెజెంట్ మా వ్యూవర్స్ లైఫ్లో ఎవరైతే పర్సన్ ఉన్నారో ఆ పర్సన్ అట్ ప్రెజెంట్ మా వ్యూవర్స్ గురించి ఏమనుకుంటున్నారు, క్లారిటీ ఇవ్వండి యూనివర్స్. ఓం నమ శివాయ. ఎగ్జాక్ట్గా రీడింగ్ రావాలి. అండ్ ఇంకొక విషయం అండి, ప్రతి పాయింట్ మీకు రెజనేట్ అవుతుంది అని రూల్ ఏమీ లేదు. ఓకే, మీకు రెజనేట్ అయితే తీసుకోండి. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దట్. From my higher self, being with you is what I truly want. సో తన మనసులో ఏముంది అంటే మీతో ఉండడమే, మీతో ఈ రిలేషన్షిప్ కంటిన్యూ చేయడమే తనకు కావాల్సింది.
మీరు తనతో ఉంటేనే తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. తన మనసులో చాలా హ్యాపీనెస్ ఉంటుంది. అది వాళ్ళు కావాలనుకుంటుంది. నేను ఇక్కడ క్లారిఫై కూడా చేసి చెప్తాను. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. I still have hope that we can work things through. సో ఇంకా ఈ పర్సన్కి మీ ఇద్దరి మధ్య ఉన్న రిలేషన్ వర్క్ చెయ్యొచ్చు, ముందుకు తీసుకెళ్ళచ్చు అనే హోప్ అయితే ఇంకా ఈ పర్సన్కి ఉందంట. I have been dreaming about us having a future together. సో మీ ఇద్దరి మధ్య ఫ్యూచర్ ఉంది అని ఈ పర్సన్ డ్రీమ్ చేస్తున్నారు, కలలు కంటున్నారు. మీ ఇద్దరి మధ్య ఫ్యూచర్, బ్రైట్ ఫ్యూచర్ ఉండొచ్చు, ఆర్ ఎల్స్ మీ ఇద్దరి మధ్య మ్యారేజ్ జరగచ్చు, ఆర్ ఎల్స్ మీ ఇద్దరు కలిసి హ్యాపీగా ఉండొచ్చు. మీ రిలేషన్షిప్లో ఎండింగ్ ఎక్కడా లేదు, ఎండింగ్ లేదు అన్నట్టు ఈ పర్సన్ డ్రీమ్ చేస్తున్నారు. మై వరల్డ్ హ్యాస్ స్టార్టెడ్ క్రంబ్లింగ్ డౌన్ సిన్స్ యూ లెఫ్ట్. సో నువ్వు నన్ను వదిలేసి వెళ్ళిపోయిన తర్వాతే నా లైఫ్ అంతా డిస్టర్బ్ అయిపోయింది. సో మీరు ఎవరైనా మీ పార్ట్నర్ని వదిలేసి వెళ్ళుంటే, మీ పర్సన్ని వదిలేసి వెళ్ళుంటే, మీరు ఎప్పుడైతే వదిలేసి వెళ్ళిపోయారో అప్పటి నుంచి వాళ్ళ లైఫ్ అంతా లైక్ ఒక్కొక్కటిగా తన లైఫ్లో నుంచి దూరం వెళ్ళిపోతుంది అనేది వాళ్ళ ఫీలింగ్. ఐ అడ్మైర్ యూ ఫర్ బీయింగ్ సో బోల్డ్ అండ్ బ్రేవ్ ఇన్ యువర్ లైఫ్. సో మిమ్మల్ని ఈ పర్సన్ చాలా అడ్మైర్ చేస్తున్నారు, అంటే చాలా రెస్పెక్ట్ చేస్తున్నారు, చాలా పొగుడుతున్నారు. మీరు మీ లైఫ్లో చాలా ధైర్యంగా ఉంటున్నందుకు కానీ, చాలా స్ట్రాంగ్ డెసిషన్స్ తీసుకుంటున్నందుకు కానీ, చాలా ధైర్యంగా ఉంటున్నందుకు కానీ ఈ పర్సన్కి మీరంటే ఒక ధైర్యం, మిమ్మల్ని అడ్మైర్ చేస్తారు. యూ మీన్ ద వరల్డ్ టు మీ, ఐ నెవర్ వాంటెడ్ టు హర్ట్ యూ. సో నువ్వే నా ప్రపంచం, నేను నిన్నెప్పటికీ ఇబ్బంది పెట్టాలి, నిన్నెప్పటికీ బాధ పెట్టాలి, నిన్నెప్పుడు హర్ట్ చేయాలి అని నేను ఎప్పుడూ అనుకోలేదు అని అంటున్నారు ఈ పర్సన్. నువ్వే నా ప్రపంచం అయినప్పుడు నేను నిన్ను ఎందుకు బాధ పెడతాను అది. ఐ గాట్ స్కేర్డ్ ఆఫ్ మై ఓన్ ఫీలింగ్స్ బికాస్ దే వర్ టూ ఇంటెన్స్. సో వాళ్ళ ఫీలింగ్స్ అంటే వాళ్ళకే అప్పుడప్పుడు భయం వేస్తుందంట. ఎందుకు అంటే అవి చాలా ఇంటెన్స్గా ఉంటాయి. ఒక్కొక్కసారి చాలా ఎమోషన్స్, చాలా ఫీలింగ్స్, చాలా లవ్ మీ మీద. ఏంటిది ఇంత ఎక్కువ ఫీల్ అవుతున్నాను, ఇంత ఎక్కువ ఎమోషన్స్ ఎందుకు వస్తుంది, ఎందుకు ఇంత నేను డెస్పరేట్ అయిపోతున్నాను, వాళ్ళు లేకపోతే ఉండలేనేమో, వాళ్ళతో మాట్లాడాలి అనిపించడం ఎందుకు ఇంత ఎక్కువ అయిపోతుంది అని వాళ్ళకే అప్పుడప్పుడు భయం వేస్తూ ఉంటుందంట. ఐఎమ్ అవేర్ ఐ హ్యావ్ కాజ్డ్ ఏ లాట్ ఆఫ్ కేయోస్ అండ్ పెయిన్ ఇన్ యువర్ లైఫ్. సో మీ లైఫ్లో ఈ పర్సన్ చాలా ప్రాబ్లమ్స్ తీసుకొచ్చారు, ఆర్ మీ లైఫ్ని డిస్టర్బ్ చేశారు అనే ఫీలింగ్లో ఈ పర్సన్ ఉన్నారు. డిస్టర్బ్ చేశారు, లేకపోతే మిమ్మల్ని డిస్టర్బ్ చేశారు అనే ఫీలింగ్లో ఈ పర్సన్ ఉన్నారు. మెంటలీ డిస్టర్బ్ అవ్వచ్చు, ఇట్లాంటి ఫీలింగ్లో ఉన్నారు. ఫ్రమ్ మై హయ్యర్ సెల్ఫ్ బీయింగ్ విత్ యూ. సో క్లారిఫై చేస్తూ మాట్లాడదాము. సో మీతో ఉండడం ఈ పర్సన్కి కావాలి, కానీ మీతో ఉంటే మీ ఇద్దరి మధ్య డిస్టర్బెన్సెస్ వస్తున్నాయి. మీ ఇద్దరి మధ్య ఏదో ఒక ఫైటో, ఏదో ఒక ఆర్గ్యుమెంటో, లేకపోతే మీ వల్ల కాకపోవచ్చు, ఇంకెవరైనా ఫ్యామిలీ మెంబర్స్ వల్ల కావచ్చు, ఫ్రెండ్స్ వల్ల కావచ్చు, లేదంటే సోషల్ మీడియా వల్ల కావచ్చు, ఆర్ ఎల్స్ డౌట్ వల్ల కావచ్చు, ఈ పర్సన్ ఇంకెవరితో అయినా మాట్లాడుతున్నారేమో అని మీరు ఈ పర్సన్తో గొడవ పడ్డము, మీకు టైం ఇవ్వట్లేదు, మీకు ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు, సో అట్లా అని కూడా మీరు ఈ పర్సన్తో గొడవ పడ్డం. కానీ మీతో ఉండడమే ఈ పర్సన్కి కావాల్సింది, కానీ మిస్కమ్యూనికేషన్ వల్ల కావచ్చు, మిస్అండర్స్టాండింగ్ వల్ల కావచ్చు, ఇక్కడ మీ ఇద్దరి మధ్య డిస్టర్బెన్స్ నడుస్తుంది. మీతో ఉండడమే కావాలి. ఇక్కడ చూడండి, 2 of Cups.
మీతో ఉండడమే ఈ పర్సన్కి కావాలి, మీ ప్రేమ ఈ పర్సన్కి కావాలి. కానీ ఏదో తెలీదు, మీరు డిస్టర్బ్ అయిపోయి ఈ పర్సన్ని డిస్టర్బ్ చేస్తున్నారేమో. మీరు ఏదేదో ఊహించేసుకొని మీ మైండ్ మొత్తం డిస్టర్బ్ చేసుకొని ఈ పర్సన్ మీద బ్లేమ్స్ వేస్తున్నారు. అది ఈ పర్సన్ ఫీల్ అవుతున్నారు. నాకు నీతో ఉండడమే కావాలి, నువ్వేదేదో అనుకొని నువ్వేదేదో ఊహించేసుకొని సో నాతో గొడవపడి నాతో ఫైట్ చేసి నాకు టైం ఇవ్వట్లేదు, నాకు అది చేయట్లేదు, నాకు ఇది చేయట్లేదు, నువ్వు ఇంకా వేరే వాళ్ళతో మాట్లాడుతున్నావు. సో ఏదో ఒక రకంగా డిస్టర్బెన్స్ తీసుకొని వచ్చి ఆ పర్సన్ని ట్రిగర్ చేసి డిస్టర్బెన్స్ కేయోస్ తీసుకొస్తున్నారు. అది వాళ్ళు ఫీల్ అవుతున్నారు. I still have hope that we can work things through. సో ధైర్యం చేసి స్ట్రెంగ్త్ చేసి ఒకరినొకరు అర్థం చేసుకొని మనిద్దరం ఒకరికొకరు అండర్స్టాండ్ చేసుకుంటూ ముందుకు వెళితే అసలు మనిద్దరి మధ్య ఈ గొడవలే రావు, ఈ డిస్టర్బెన్సే రాదు అనేది మీ పర్సన్ ఫీలింగ్. సో హెరఫెంట్, ఈ పర్సన్ మీతో లాంగ్ టర్మ్ రిలేషన్షిప్ కావాలనుకుంటున్నారండి, లైక్ మ్యారేజ్ కానీ. సో లేదా ఈ పర్సన్ మీరు సపరేట్ మ్యారేజ్ అయినా సరే ఈ పర్సన్ ఎట్లాగైనా సరే మీతో లాంగ్ టర్మ్ రిలేషన్షిప్ కావాలి, మీతో కలిసి ఫ్యూచర్లో కూడా ఉండాలి అని ఈ పర్సన్ అనుకుంటున్నారు. ధైర్యం చేసి మనం ఒకరితో ఒకరు మాట్లాడుకుంటే, ఒకరి మీద ఒకరు ప్రేమ చూపించుకుంటే అసలు ఇంత డిస్టర్బెన్స్, ఇంత సిచ్యువేషన్సే రావు. వర్క్ చేస్తే సాల్వ్ అయిపోతాయి, అర్థం చేసుకుంటే సాల్వ్ అయిపోతాయి, ఎఫర్ట్స్ పెడితే సాల్వ్ అయిపోతాయి. అది పెట్టడానికి బోత్ ఇంట్రెస్టెడ్ లేరు. బికాజ్ నాకే కావాలి, పొసెసివ్నెస్ మీ ఇద్దరిలో ఎక్కువ అయిపోయింది. ఎస్పెషల్లీ మీలో పొసెసివ్నెస్ ఎక్కువ అయిపోయి ఉండొచ్చు. ఈ పర్సన్ మీతో లాంగ్ టర్మ్ ఉండాలనుకుంటున్నారు. I have been dreaming about us having a future together. సో ఈ పర్సన్కి మీతో కలిసి డ్రీమ్స్ ఉన్నాయి. సో 10 of Wands, వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్తో పాటు, వాళ్ళ బాధ్యతలతో పాటు, వాళ్ళ వర్క్ కావచ్చు, వాళ్ళ లైఫ్లో వాళ్ళ ఫ్యామిలీలో పరంగా వాళ్ళకున్న రెస్పాన్సిబిలిటీస్తో కావచ్చు, మీతో కూడా కలిసి ఉండాలి అని ఈ పర్సన్కి డ్రీమ్ ఉంది. మీ కష్టకాలంలో ఉండాలి, తన కష్టకాలంలో మీరు తనకి తోడుగా ఉండాలి. మీ ఇద్దరు కలిసి ఫ్యూచర్లో కూడా ఈ రిలేషన్షిప్ ఇట్లాగే ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎలాంటి సిచ్యువేషన్స్ వచ్చినా సరే మీ ఇద్దరు సెపరేషన్ అయిపోకూడదు, ఈ రిలేషన్ని ఎండ్ చేయకూడదు, ఎప్పటికీ మీరు కలిసే ఉండాలి. ఏస్ ఆఫ్ కప్స్ చూడండి, బాటమ్ ఆఫ్ ద డెక్ ఎనర్జీ. మీ ఇద్దరి మధ్య రోజు రోజుకి ప్రేమ ఎక్కువ అవ్వాలే కానీ ఎక్కడ తెంచేసుకోవాలి, దూరం అయిపోవాలి అన్న ఫీలింగ్ వీళ్ళకి లేదు. నా వల్ల కాదు, నువ్వు నాకు భారం అయిపోతున్నావు, నాకు నువ్వు వద్దు అనుకోవాలి అని వీళ్ళకి లేదు. స్టిల్ ఈ పర్సన్కి అయితే ఐ హ్యావ్ బీన్ డ్రీమింగ్ అబౌట్ అస్. మన ఇద్దరం కలిసి కష్ట సుఖాల్లో, మంచి చెడులో ప్రేమగా ఉంటూ కలిసి ఉండాలి అనేది ఈ పర్సన్ డ్రీమ్. ఒకరికొకరం తోడుగా ఉంటూ
ప్రేమతో అన్నీ డీల్ చేసుకోవాలి. మై వరల్డ్ హ్యాస్ స్టార్టెడ్ క్రంబ్లింగ్ డౌన్ సిన్స్ యూ లెఫ్ట్. సో మీరు తన్ని వదిలేసి తనతో ఇంకా కష్టం అని కావచ్చు, తన వల్ల మీ లైఫ్లో మీరు హ్యాపీగా లేకపోవడము, తన ప్రేమ వల్ల మీ లైఫ్లో మీకు ఏదో డిస్టర్బెన్స్ వస్తున్నట్టు మీరు ఫీల్ అవ్వడము, మీలో చెప్తున్నాను కదా ఓవర్ పొసిటివ్నెస్ ఎక్కువ అయిపోవడము. సో దీనివల్ల ఏంటంటే అది తట్టుకోలేక మేబీ మీ ఇద్దరి మధ్య సెపరేషన్ కానీ లేకపోతే దూరం పెంచుకోవడం కానీ, ఆల్వేస్ సంథింగ్ లైక్ నాకే ఇంపార్టెన్స్ కావాలి, నాకే ప్రయారిటీ కావాలి, నాతోనే ఉండాలి, 24/7 నాతోనే మాట్లాడాలి, ఈ ఓవర్ పొసిటివ్నెస్. సో చూడండి స్టార్, నాకు తెలిసి మీ ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఉండొచ్చు, ఆర్ స్టేట్స్ డిఫరెన్స్ ఉండొచ్చు, ఆర్ ఎల్స్ కమ్యూనికేషన్ డిఫరెన్స్ ఉండొచ్చు. మిమ్మల్ని ఈ పర్సన్ ఒక స్టార్ లాగా చూస్తున్నారు. మీ ఇద్దరి మధ్య డిస్టెన్స్ గ్యాప్ చాలా ఎక్కువైపోయింది. ఎప్పుడైతే మీరు తనని వదిలేసి వెళ్ళిపోయారో అప్పటి నుంచి మేబీ కొన్ని రీజన్స్ వల్ల నువ్వు నన్ను వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత నుంచి నా లైఫ్ మొత్తం డిస్టర్బ్ అయిపోయింది. నా లైఫ్ మీద నాకు హోపే లేదు, ఆశే లేదు. మళ్ళీ ఎప్పుడెప్పుడు నువ్వు నా లైఫ్లోకి తిరిగి వస్తావా అని ఎదురు చూడడం తప్ప ఆశే లేదు నాకు నా లైఫ్ మీద అని చెప్తున్నారు. నువ్వేనా ఆశా జ్యోతి అనో, నువ్వేనా ఆశల దీపం అనో, సో 6 of Wands. ఈ పర్సన్కి ఎట్లాగైనా సరే ఈ రిలేషన్షిప్లో సక్సెస్ కావాలి. మీరు మళ్ళీ తన లైఫ్లోకి వచ్చి తన లైఫ్లో ఆ హోప్ ఇవ్వాలి. ప్రజెంట్ తను హోప్లెస్ సిచ్యువేషన్లో ఉన్నారు. మేబీ తను ఏమైనా బ్యాడ్ మ్యారేజ్ సిచ్యువేషన్లో ఉండొచ్చు. I admire you for being so bold and brave in your life. సో చూడండి, ఈ పర్సన్ మిమ్మల్ని చాలా అడ్మైర్ చేస్తున్నారు. లైఫ్లో మీరు చాలా స్ట్రాంగ్, చాలా ధైర్యంగా ప్రతి సిచ్యువేషన్ని ఎదుర్కొంటూ వస్తున్నారు. ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ ఆల్రెడీ మ్యారేజ్ అయ్యున్న ఎనర్జీస్ కనిపిస్తున్నాయి. ఫూల్ చూడండి, మీరు చాలా ఎమోషనల్ పర్సన్, కానీ అప్పుడప్పుడు ధైర్యంగా కొన్ని డెసిషన్స్ తీసుకుంటారు. సో దానివల్ల మీ పర్సన్ మీతో కనెక్ట్ అయ్యారు. అన్నీ ఎమోషనల్ అయ్యే డెసిషన్స్ తీసుకోరు. అప్పుడప్పుడు మీలో ఉన్న ఎమోషన్స్ ఈ పర్సన్కి నచ్చుతుంది, మీ ఎమోషన్స్ అంటే ఈ పర్సన్కి ఇష్టం. కానీ అప్పుడప్పుడు ఏంటంటే మీరు ఎమోషనల్ పర్సనే కాదు, మీరు చాలా ధైర్యవంతులు అని కూడా ఈ పర్సన్ నమ్ముతారు. మీలో ఎంత ఎమోషన్స్ ఉన్నా అది అవసరానికి వరకే యూజ్ చేస్తారు, కానీ టూ మచ్ ఎమోషనల్ పర్సన్ కాదు. మీలో ఉన్న ధైర్యానికి ఈ పర్సన్ చాలా అట్రాక్టెడ్ ఆర్ అడ్మైర్ చేస్తూ ఉంటారు. యూ మీన్ ద వరల్డ్ టు మీ. సో మీరే తన ప్రపంచం. మిమ్మల్ని ఎప్పటికీ ఈ పర్సన్ హర్ట్ చెయ్యాలి, మిమ్మల్ని బాధ పెట్టాలి
అని కొంచెం కూడా అనుకోరు. పేజ్ ఆఫ్ వాండ్స్. ఎందుకంటే ఈ పర్సన్ మీకన్నా ఏజ్లో చిన్న అయి ఉండొచ్చు. ఈ పర్సన్కి మీరంటే అట్రాక్షన్ ఉంది. మీతో లాంగ్ టర్మ్ ఉండాలి అనుకుంటున్నారు. మిమ్మల్ని హర్ట్ చేయాలని ఈ పర్సన్ ఎప్పుడూ అనుకోలేదు. మేబీ తెలిసి తెలియక ఏమైనా చేసుంటారేమో, కానీ ఇన్మెచ్యూరిటీ వల్ల ఏమైనా చేసుంటారు. కానీ వాళ్ళకి మిమ్మల్ని ఎప్పుడూ హర్ట్ చేయాలి, మిమ్మల్ని ఎప్పుడూ బాధ పెట్టాలి. ఎమోషన్స్ చూడండి, మూన్ ఎనర్జీస్. మిమ్మల్ని ఎప్పుడూ బాధ పెట్టాలి, ఏడిపించాలి అని కొంచెం కూడా లేదు. తను బిహేవియర్ వల్ల మీరేమన్నా హర్ట్ అయి ఉంటారేమో, కానీ తను కావాలని చేసింది కాదు. తను కావాలని మిమ్మల్ని హర్ట్ చేయలేదు. తన ఇన్మెచ్యూరిటీ వల్ల అది జరిగిపోయి ఉంటుంది. కానీ తను మిమ్మల్ని ఎక్కడా బాధ పెట్టాలనో, మీరు బాధపడితే చూసి హ్యాపీగా ఫీల్ అయ్యేవాళ్ళో కాదు. I got scared of my own feelings because they were too intense. అప్పుడప్పుడు తన ఫీలింగ్స్ మీదే తనకి భయం వేస్తూ ఉంటుంది. ఏంటి ఇప్పుడేంటి, ఇదేంటి, ఇంత ఎక్కువగా ఫీలింగ్స్ ఏంటి, ఇంత ఎక్కువ ఫీల్ అవుతున్నానేంటి. సో చూడండి, మళ్ళీ మూన్ ఎనర్జీస్. చాలా ఎమోషనల్ అవుతారు ఈ పర్సన్ మీ విషయంలో. చాలా ఫీలింగ్స్ ఉన్నాయి, కానీ అది ఎప్పుడు ఈ పర్సన్ ఎక్స్ప్రెస్ చేయరు. హైడ్ చేస్తూనే ఉంటారు. మీకోసం ఏడుస్తారు. మీ ప్రేమ కోసం ఈ పర్సన్ తాపత్రయపడతారు. ఇదంతా నా భ్రమేనేమో, అవతల వాళ్ళకి అంత లేదేమో అన్నట్టుగా ఫీల్ అవుతారు. నేనే ఊహించుకుంటున్నానేమో అన్న టైప్లో ఈ పర్సన్ ఫీల్ అవుతారు. అప్పుడప్పుడు వాళ్ళకి వాళ్ళ ఫీలింగ్స్ అన్నా, వాళ్ళ ఎమోషన్స్ అన్నా వాళ్ళకే భయమేస్తుంటుంది. ఏంటి లైక్ ఇప్పుడేంటి, ఇంతేంటి అన్న టైప్లో. పేజ్ ఆఫ్ పెంటికల్స్. మేబీ ఈ పర్సన్ మీకన్నా ఏజ్లో చిన్న అయి ఉండొచ్చు. బట్ ఈ పర్సన్ మీకు ఒక స్టెబిలిటీ ఆర్ కమిట్మెంట్ ఇవ్వాలి అనే అనుకుంటున్నారు. ఆర్ ఎల్స్ ఈ పర్సన్తో మీరు ఒక కమిటెడ్ రిలేషన్షిప్లో అయినా ఉండి ఉండొచ్చు. చాలా ఎమోషన్స్ ఉంది డీప్ డౌన్లో వీళ్ళలో, కానీ అది ఎక్స్ప్రెస్ చేయరు. హైడ్ చేస్తారు, దాచిపెడతారు. తన ఎమోషన్స్, తన ఫీలింగ్స్ చూపిస్తే ఏమైనా చులకనగా చూస్తారేమో అన్న ఫీలింగ్తో ఈ పర్సన్ ఎక్స్ప్రెస్ చేయరు. ఐఎమ్ అవేర్ ఐ హ్యావ్ కాజ్డ్ ఎ లాట్ ఆఫ్ chaos and pain in your life. సో మీ లైఫ్లో చాలా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేశారు. తన వల్ల మీరు చాలా ప్రాబ్లమ్స్లో ఇరుక్కున్నారు. ఆర్ మీ లైఫ్లో చాలా బాధ ఈ పర్సన్ వల్లే పడుంటారు. ఆర్ ఎల్స్ ఈ పర్సన్ వల్లే మీరు ఇంత బాధపడ్డారు, ఇంత ఏడ్చారు, ఎంత పెయిన్ ఉంది అంటే మీ లైఫ్లో అది ఈ పర్సన్ వల్లే. తన బిహేవియర్ వల్ల కావచ్చు, తన మాటల వల్ల కావచ్చు, తన యాక్షన్స్ వల్ల కావచ్చు, మీ లైఫ్లో చాలా కేయోస్ అన్ఎక్స్పెక్టెడ్గా మీ లైఫ్ ఈ పర్సన్ వల్ల డిస్టర్బ్ అయి ఉండొచ్చు. అది ఎమోషనల్లీ కానివ్వండి, సో ఎలాగైనా కానివ్వండి, ఈ పర్సన్ వల్ల మీ లైఫ్లో చాలా డిస్టర్బెన్స్ వచ్చింది. అది ఈ పర్సన్కి ఇప్పుడు తెలుస్తుంది. అందుకే మిమ్మల్ని హగ్ చేసుకోవాలని కానీ, ఈ పర్సన్ ఫీల్ అవుతున్నారు. మీ విషయంలో చాలా పొసెసివ్గా ఫీల్ అవుతున్నారు. కింగ్ ఆఫ్ పెంటికల్స్. మేబీ ఈ పర్సన్కి ఏదైనా వాళ్ళ ఇంట్లో ఏదైనా పెట్ ఉండొచ్చు, ఆర్ ఎల్స్ ఈ పర్సన్ ఏదైనా బిజినెస్ చేస్తూ ఉండొచ్చు, ఆర్ ఎల్స్ ఈ పర్సన్ ప్రాక్టికల్ మైండ్ సెట్ పర్సన్ అయినా అయి ఉండొచ్చు.
సో ఇదేనండి ఇవాళ రీడింగ్. మెయిన్గా ఇక్కడ రాశులు చెప్తాను. మీ పర్సన్లో అయితే కర్కాటక రాశి, వృశ్చిక రాశి అండ్ మీన రాశి వాళ్ళు ఉన్నారు. అండ్ వృషభ రాశి, కన్యా రాశి, మకర రాశి వాళ్ళు ఉన్నారు. మేషరాశి, సింహరాశి, ధనస్సు రాశి వాళ్ళు ఇక్కడ ఈ రీడింగ్లో కనిపిస్తున్నారు. సో ఇది వచ్చేసి ఓవరాల్గా అన్ని రాశుల వాళ్ళకి చెందిన రీడింగ్, బట్ మేజర్గా అయితే ఈ రాశుల వాళ్ళు కనిపిస్తున్నారు. సో ఈ రీడింగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.